హాయ్ ఎవ్రీవన్. నా పేరు నాగా వెంకట్. రైటింగ్ రెవల్యూషన్స్ అనే ఒక సంస్థను స్థాపించి ఆన్లైన్ ద్వారా ప్రొఫెషనల్ రైటర్స్ని తయారు చేస్తూ 2 సీజన్స్ కంప్లీట్ చేశాను నేను. అందరికీ బేసిక్ లెవెల్‌లో ఉండే టెర్మినాలజీస్ యొక్క కరెక్ట్ ఇన్ఫర్మేషన్‌ని ఫ్రీగా ఇవ్వాలని రైటింగ్ రెవల్యూషన్స్‌లో సీజన్ 1 అండ్ సీజన్ 2లోని స్టూడెంట్స్ అయిన మిస్టర్ కుమార్, మిస్టర్ రాజశేఖర్, మిస్టర్ అవినాష్ అండ్ మిస్టర్ వసంతరాయుడు మీ ముందుకు 30 వీడియోస్ని, ఒక్కొక్క వీడియోని ప్రతి 3 రోజులకు ఒకటి చొప్పున ఈ ఛానల్ ద్వారా తీసుకొస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ యూటిలైజ్ చేసుకుంటారని భావిస్తూ మీ నాగ వెంకట్. థ్యాంక్ యూ ఆల్. హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పటి వరకు మనం ఒక ఐడియాని మనకున్న 11 రిసోర్స్ ద్వారా యూజ్ చేసుకొని ఐడియా జనరేట్ చేసుకుంటాం. వన్స్ ఐడియా జనరేట్ అయిన తర్వాత దాని యొక్క ప్రిమైజ్ ఎలా రాసుకోవాలో చూసాం. ప్రిమైజ్ తర్వాత దాని థీమ్ ఏంటి చూసాం. థీమ్ తర్వాత దాని లాగ్ లైన్ ఎలా రాస్తాం చూసాం. దాని తర్వాత అసలు మనం రాసిన కథ ఏ జోనర్లో ఫిట్ అవుతుంది, ఆ జోనర్ యొక్క స్టైల్ ఏంటో చూసాం. ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూస్తే ఇవన్నీ ఇందులో కంప్లీట్ అయ్యాయి. సో వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ ఇవన్నీ అడిగిన తర్వాత సో నీ అన్ని టైం నచ్చితే సరే మొత్తం నీ దాన్ని సినాప్సిస్గా చేసి తీసుకురమ్మంటాడు. అసలు సినాప్సిస్ ఎలా రాయాలి అంటే మొత్తం మనం అండ్ యావరేజ్ ఒక స్టోరీ తీసుకుంటే 60 to 70 సీన్స్ ఉంటాయి. ఈ 60 to 70 సీన్స్ని మనం 8 పారాగ్రాఫ్స్లో రాయాలి. 8 పారాగ్రాఫ్స్ అంటే అరౌండ్ 3 పేజెస్లో రాయాలి. సో దీన్ని ఎలా రాద్దాం అనేది చూద్దాం. అసలు వాట్ ఈస్ సినాప్సిస్ అంటే బిగినింగ్, మిడిల్ అండ్ ఎండ్ ఆఫ్ యువర్ స్టోరీ ఇంక్లూడింగ్ కీ సీన్స్ అండ్ గేమ్ చేంజింగ్ డైలాగ్స్. దిస్ ఈజ్ కాల్డ్ సినాప్సిస్. సినాప్సిస్ అంటే మన బిగినింగ్ ఏంటి, మిడిల్ ఏంటి, ఎండింగ్ ఆఫ్ సీన్స్ ఏంటి, సో దాని కీ రిసోర్స్ డైలాగ్స్ ఏంటి, ఇవి మనం రాయగలం. ఏదైనా ఒక కథ తీసుకుంటే అది ఏ టైప్ ఆఫ్ కథ అయినా ఎనీ కథ తీసుకుంటే ఆ కథకు మెయిన్గా 3 ఉంటాయండి. ఒకటేంటి, స్టార్టింగ్ ఉంటుంది, మిడిల్ ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది. సో ఈ మూడింటిని కనుక మనం 3 యాక్ట్ స్ట్రక్చర్లో పెడతాం. ఎందుకు 3 యాక్ట్ స్ట్రక్చర్ అంటే మనందరికీ తెలుసు యాక్ట్ స్ట్రక్చర్స్. సో యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3. సో కాకపోతే మనకి ఇక్కడ బిగ్ క్వశ్చన్ ఏంటంటే ఈ సినాప్సిస్ని ఏ యాక్ట్లో ఎన్ని రాయాలి, ఎన్ని పారాగ్రాఫ్స్ రాయాలి, ఎలా రాయాలి అనేది తెలుసుకున్నాం. సపోజ్ మనము ఇప్పుడు యాక్ట్ 1 అంటే బిగినింగ్లో మనం సినాప్సిస్ 2 పారాగ్రాఫ్స్ రాయాలి. ఈ 2 పారాగ్రాఫ్స్లో ఏముండాలి అనుకుంటే ఫస్ట్ వాడు ఎక్కడ ఉన్నాడు, సో అది ఏ టైంలో చదువుతుంది, మళ్ళీ నెక్స్ట్ వాడి గోల్ ఏంటి, మళ్ళీ నెక్స్ట్ ఎందుకు, ఈ 5 థింగ్స్ని మనం యాక్ట్ 1లో 2 పారాగ్రాఫ్స్లో క్లియర్గా రాయాలి. వన్స్ ఇది అయిన తర్వాత యాక్ట్ 2కి వెళ్ళాలి. సో యాక్ట్ 2లో ఏంటంటే వాడి జర్నీ అనేది ఇంటర్వెల్ తర్వాత వాడు క్రైసిస్ వరకు మనం చెప్తాం. సో వన్స్ వాడు హీరో అనేవాడు క్రైసిస్లో పడిపోతాడు, దాన్ని ఎలాగనేది ఇంటర్వెల్ తర్వాత 2 పారాగ్రాఫ్స్ రాయాలి. సో అది అక్కడికి యాక్ట్ 2 కంప్లీట్ అయిపోద్ది. యాక్ట్ 3కి వచ్చినప్పుడు హీరో క్రైసిస్ నుంచి కోలుకొని ప్రీ క్లైమాక్స్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండింగ్ వరకు ఈ టోటల్ జర్నీని మనం 2 పారాగ్రాఫ్స్లో రాయాలి. ఈ 2 పారాగ్రాఫ్స్ రాస్తే అప్పుడు మనకు ఆ జర్నీ అనేది ఎండింగ్ అయిపోద్ది, యాక్ట్ 3 కంప్లీట్ అయిపోద్ది. ఇలా ఒక కథను తీసుకున్నప్పుడు ఆ కథని టోటల్గా 3 యాక్ట్స్లో రాసుకొని మొత్తం అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రాసుకొని దాంట్లో కీ సీన్స్ వచ్చేలాగా చూసుకొని అండ్ గేమ్ చేంజింగ్ డైలాగ్స్తో మనం రాయగలిగితే ఈ కథని మనం ఎవరైనా ప్రొడ్యూసర్కి పంపించినప్పుడు సో టోటల్ మన కథ మన విజన్ క్లియర్గా ప్రొడ్యూసర్కి కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఇలా మనం చేయగలిగితే మనము మన సినాప్సిస్ రాసుకుని సక్సెస్ అయినట్టు. ముఖ్యంగా మన సినాప్సిస్ రాసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, సినాప్సిస్ ఎప్పుడైనా సరే లీనియర్ వేలో రాయాలి. అంటే కథ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని జర్నీ ఏంటి, ఎండింగ్ ఏంటి, ఇలానే రాయాలి. చాలామంది ఏంటంటే స్క్రీన్ ప్లే కూడా యాడ్ చేస్తుంటారు, కానీ అస్సలు యాడ్ చేయొద్దు. స్క్రీన్ ప్లే అనేది సినాప్సిస్లో ఎప్పుడు యాడ్ చేయకూడదు. ఎందుకంటే తెలియని వాళ్ళు చేస్తారు, మనం తెలుసుకోవాలి. కాబట్టి సినాప్సిస్ ఎప్పుడైనా వాడెవడు, వన్ జర్నీ ఏంటి, వన్ ఎండింగ్ ఏంటి, ఇలాగే రాయాలి. ఈ 8 పారాగ్రాఫ్స్లో ఇలాగే ఉండాలి. కానీ స్క్రీన్ ప్లే ఇది లాస్ట్ ఎండింగ్ పాయింట్ తీసుకొచ్చి స్టార్టింగ్లో పెట్టడం, స్టార్టింగ్ తీసుకొచ్చి మధ్యలో పెట్టడం, అంటే ఎక్కడైనా తీసుకొచ్చి పెట్టడం, ఇటువంటి ఏం చేయదు. ఒక లీనియర్ వేలో కథ జరిగే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం చెప్పాలి. ఇది సినాప్సిస్లో కంపల్సరీ ప్రతి ఒక్కరు రాసి పంపించేటప్పుడు ఇది గుర్తుపెట్టుకొని రాయండి. ఇప్పుడు సినాప్సిస్ రాసానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే శివ సినిమా తీసుకున్నాం. శివానే ఎందుకు తీసుకోవాలంటే శివ ఈజ్ ఏ క్లాసిక్. సో ఇది అందరూ చూసి ఉంటారని దీన్ని తీసుకుంటున్నాం. సో ఇప్పుడు శివ సినిమాకి మనం సినాప్సిస్ రాయాలంటే ఎలా రాస్తాం, ఈ సినాప్సిస్ని మనం 3 యాక్ట్ సెక్షన్లో ఎలా పెడతాం. సో ఫస్ట్ యాక్ట్ 1 తీసుకుంటే యాక్ట్ 1లో మనం ఏంటి 2 పారాగ్రాఫ్స్లో మనం సినాప్సిస్ రాయాలి. సో ఈ 2 పారాగ్రాఫ్స్లో మనకి ఏముండాలి, 5 Ws ఉండాలి. ఈ 5 Ws అంటే ఏంటి, ఫస్ట్ హూ, శివ అనేవాడు ఒక స్టూడెంట్. సో ఆ స్టూడెంట్ హూ అనేది వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వేర్, సో ఇప్పుడు వీడు వచ్చేసి కాలేజీలో జాయిన్ అవుతాడు, ఆడికి వేర్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వెన్ అంటే శివ సినిమా రిలీజ్ అయిన టైం 1989. సో ఆ టైంలో వెన్ సరిపోద్ది. సో ఈయన యొక్క నెక్స్ట్ వాట్, ఈ శివ యొక్క గోల్ ఏంటి, స్టడీస్ కంప్లీట్ చేయడం శివ యొక్క గోల్. సో వాడు యాక్చువల్లీ ఇన్స్టల్గా కాలేజ్ అయినప్పుడు ఈ స్టడీస్ కంప్లీట్ చేయడం మన గోల్. సో నెక్స్ట్ వై అనేది ఏంటంటే ఈ
క్రమంలో వాడు స్టడీస్ చేసే క్రమంలో అక్కడ రౌడీ మూకలతో పరిచయం ఉన్న ఒక స్టూడెంట్ గ్యాంగ్ చాలా ఇబ్బందులు క్రియేట్ చేస్తారు. ఆ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ గ్యాంగ్లో ఒక పర్సన్ కొట్టాల్సి వస్తుంది. ఆ కొట్టడంతో మనకు ఫ్లాట్ పాయింట్ 1 ఎంటర్ అయిపోయింది. ఇక్కడ వై పాయింట్ రైజ్ అయింది. ఎందుకు మన హీరో ఫ్లాట్లోకి దిగాడు అనే దానికి వై అనే సరిపోతుంది. ఇలా 5 డబ్ల్యూ పాయింట్స్ని మనం శివ సినిమాలో యాక్ట్ 1లో మనం ఇలా రాయాలి. వన్స్ యాక్ట్ 1 ఎండ్ అయిన తర్వాత యాక్ట్ 2లో శివ వాళ్ళ ఫ్రెండ్ అయిన నరేష్ని ఎలక్షన్లో నిలబెడతాడు. సో ఈ ఎలక్షన్ నిలబెట్టిన తర్వాత విలన్ గ్యాంగ్ వచ్చేసి ఎలక్షన్ నుంచి విత్డ్రా చేసుకుని వార్నింగ్ ఇవ్వడానికి వస్తారు. వార్నింగ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు శివ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి పంపిస్తారు. వార్నింగ్ ఇచ్చి పంపించినప్పుడు విలన్ గ్యాంగ్ దారి కాచి నరేష్ని కొడతారు. నరేష్ని కొట్టినప్పుడు ఇది తెలుసుకున్న హీరో శివ వెళ్ళేసి మొత్తం గ్యాంగ్ మొత్తాన్ని కొడతారు. కొట్టినప్పుడు దీనికి నెక్స్ట్ విలన్ గ్యాంగ్ యాంటాగనిస్ట్ గ్యాంగ్ దారి కాచేసి శివ ఫ్రెండ్ అంటే మళ్ళీని చంపేస్తారు. ఇది యాక్ట్ 2లో మన శివ ఎలక్షన్ నిలబెట్టినప్పటి నుంచి మళ్ళీ చంపే వరకు 2 పారాగ్రాఫ్స్లో మనం క్లియర్గా రాయాలి. సో మనకు ఎప్పుడైతే మళ్ళీ చనిపోతుందో అప్పుడు మిడ్ పాయింట్ వస్తుంది. మిడ్ పాయింట్ నుంచి నెక్స్ట్ 2 పారాగ్రాఫ్స్ ఎలా చూద్దాం. సో దీంట్లో ఎప్పుడైతే మళ్ళీ చనిపోతాడో అప్పటి నుంచి శివ తన ప్లాన్ మార్చుకొని విలన్ కాస్ట్ల పైన అటాక్ చేస్తాడు. వీళ్ళు విలన్ గ్యాంగ్ వచ్చేసి చిన్నాని చంపేస్తారు. ఎవరు వన్ ఆఫ్ ద ఫ్రెండ్ అయినట్టు శివ వన్ ఆఫ్ ద ఫ్రెండ్ అయినట్టు చిన్నాని చంపేస్తారు. సో ఇప్పుడు మన శివ ఏం చేస్తాడంటే ఎవరైతే మల్లిని చంపారో మల్లిని చంపిన గ్యాంగ్లో గణేష్ని పట్టుకొని స్టేషన్లో వేస్తాడు. స్టేషన్లో వేసిన తర్వాత గణేష్ని విడిపించడం కోసం విలన్ గ్యాంగ్ ఏం చేస్తుందంటే తనకు ఎంతో ఇష్టమైన శివ యొక్క అన్న కూతురిని కిడ్నాప్ చేస్తారు. అప్పటికే శివ తీసుకెళ్లి కోర్టులో వాళ్ళ గణేష్ని అటెండ్ చేయడం వల్ల దాని కోపంతో విలన్ వచ్చేసి వాళ్ళ అన్న కూతురు చంపేస్తాడు. సో తనకు ఎంతో ఇష్టమైన అన్న కూతురు చనిపోవడంతో మన హీరో శివ వచ్చేసి క్రైసిస్లో పడిపోతాడు. సో ఇక్కడికి మనకి యాక్ట్ 2 యొక్క 4 పారాగ్రాఫ్స్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ 4 పారాగ్రాఫ్స్లో మన మిడ్ పాయింట్ నుంచి ఇక్కడ వాళ్ళ అన్నకు చనిపోవడం వరకు ఏవైతే ఉన్నాయో ఈ కీ సోర్స్ పాయింట్ని మనం సినాప్సిస్లో క్లియర్గా రాసి చెప్పాలి. దీంతో మనకి యాక్ట్ 2 అనేది కంప్లీట్ అయిపోయింది. యాక్ట్ 3లో ఎలా చేస్తాడు అంటే ఈ క్రైసిస్ నుంచి కోలుకొని ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండింగ్ వరకు ఎలా చేస్తాడో చూద్దాం. సో శివ యొక్క అన్న కూతురు చనిపోవడంతో క్రైసిస్లో ఉన్న హీరో ఆవేశంతో మన యాంటాగనిస్ట్ చంపడానికి వెళ్తాడు. సో అప్పటికే యాంటాగనిస్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో యాంటాగనిస్ట్ ఎక్కడుండో అక్కడ ఉన్న వాళ్ళను కొట్టి తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళి శివ యాంటాగనిస్ట్ చంపడంతో మనకు కథ అనేది ఎండ్ అయిపోతుంది. సో ఈ టోటల్ జరిగిన ఈ సీన్స్ని 2 పారాగ్రాఫ్స్లో మనం రాయాలి. సో ఏవైతే మనకు ఉన్నాయో అవి మనం ఎంత క్లుప్తంగా ఈ 2 పారాగ్రాఫ్లు రాస్తే అడిగి మనకు కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3లో మనం ఎలా అనేది ఈ సినాప్సిస్ రాయాలో చూసాం. దీంతో ఒక సినిమా స్టోరీని కూడా ఇప్పుడు చూసాం. సో ప్రీవియస్గా మనం చెప్పిన ప్రకారం అన్నీ రాసుకుంటే క్లియర్గా మనం ఎవరికి పంపించి వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ కళ్ళ కట్టినట్టు మన కథ అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ.